హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీకు నేను ఇవాళ చికెన్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలి, బయట మనం ఎలా తయారు చేస్తే అమ్ముతారో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. వాళ్ళు ఎలా రెడీ చేస్తారు, ఎన్ని మసాలా కలుపుతారు అనేది కూడా చూపిస్తాను. మా ఊర్లో ఎంతో ఫేమస్ అయిన చికెన్ నూడిల్స్ బండి దగ్గర ఈ వీడియో అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. అన్న అయితే ఫస్ట్ వాటిల్లో కొంచెం క్యాబేజ్ తురుము వేసేసాడు, నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ చికెన్ వేసాడు. వేసాక వాటిని ఫ్రై చేసి ఆ చికెన్లో 2 ఎగ్స్ 3 ఎగ్స్ కొట్టి వాటిని మంచిగా దాంట్లో కొంచెం మసాలాలండి, వాటిలో మసాలా ఉంటాయి కదండి. అలా మీకు నేను చికెన్ నూడిల్స్ ఎలా తయారు చేసుకుంటారు, బయట ఎలా తయారు చేస్తారు, వాళ్ళు ఏ మసాలు కలుపుతారో అనేది షేర్ చేయడానికి నేను వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి ఈ వీడియో తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మీరు అడగగానే తీసుకోమన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చూడండి ఫ్రెండ్స్, అస్సలు నిజంగా అక్కడ ఎప్పుడు రద్దీగానే ఉంటారండి, ఎప్పుడు చూసిన జనం ఉంటారు. చాలా అంటే చాలా బాగుండేది. డీమార్ట్ ఎదురన్నమాట ఇది ఉండేది. మేము డీమార్ట్ షాపింగ్కి వెళ్ళి సర్లే ఆకలేస్తుంది కదా, చాలా రోజులు అవుతుందని చెప్పేసి నూడిల్స్ తిందామని వచ్చాము. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, ఇంకా నెక్స్ట్ వాటిలో వేసేస్తున్నాడు మసాలాలన్నీ. ఆ మసాలాలని అడిగానండి, కానీ అక్కడ బండ్లు సౌండ్ అన్నీ గందరగోళంగా, అంటే వినటానికి కూడా బాగాలేదు, చిరాకుగా ఉంది. అందుకని నేను వాయిస్ తీసేసి వాయిస్ ఓవర్ ఇచ్చిన. ఫ్రెండ్స్ చూసారు కదా, అన్నీ ఫ్రై చేసేసి దాంట్లో అన్ని మసాలాలన్నీ వేసేసిన తర్వాత వాళ్ళు నూడిల్స్ అని వేసేసి, అస్సలు ఎంత హార్డ్ వర్క్ చేస్తారండి ఆ బండి దగ్గర, ఆ పొయ్యి దగ్గర నుంచి చూడండి ఎలా చేస్తున్నారు. నిజంగా అసలు చాలా గ్రేట్ కదా. అసలు కలిపే విధానం అండి, వాళ్ళు భలే కలిపేస్తున్నారు సక్క అని. నిజంగా రియల్ గ్రేట్ అసలుకి వాళ్ళు. చూడండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా నా వీడియో కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు నేను వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్లో ముందు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.